అందరికీ నమస్కారం. ఈరోజు స్టేట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఒక బోరింగ్ వేయడమైంది. దాంతోపాటు ఇక్కడ ఎల్ఐసి కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ పార్క్ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది 30 లక్షల రూపాయలతోటి, ఆ బోర్ వచ్చి సుమారు 7 లక్షల రూపాయలతోటి. ఇది టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేయబడ్డ కార్యక్రమం. ఎమ్మెల్యే ఫండ్స్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఇది ఎమ్మెల్యే కూడా కాదు. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం, అక్కడ కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయి, బోర్ వాటర్ కావాలని చెప్పడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వారి నీటి సమస్యలు పరిష్కరించడం, దాంతోపాటు ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ మంది కాలనీ అంటారు కానీ బస్తీ వాళ్ళు చుట్టుముట్టు బూసిరెడ్డి కూడా కావచ్చు, అటు లక్ష్మీనగర్ వాళ్ళకు అందరు కన్వీనియంట్గా ఉంది ఈ ప్లేస్. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ద్వారా ఎంతోమందికి యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి, ఇంకో గరీబోళ్ళు అయితే పెద్ద ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి. ఈ పార్క్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ చేయడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి 10 కోట్ల రూపాయలు నిధులతో చేయడం, వారి సహకరించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇదే మాదిరిగా ఈ కాలనీ వాసులకి, బస్తీ వాసులకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ప్రతి సమస్య ఇటు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలుపుతూ ఇక్కడికి వచ్చినాక ఈ నాలా గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ వాళ్ళు ప్లస్ ఈ కాలనీకి బస్తీకి ఉన్న పికెట్ నాలా ఏదైతుందో ఆ రిటర్నింగ్ వాళ్ళు కూడా పడిపోయింది. కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా వచ్చి అది క్లీన్ చేస్తున్నారు. అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కూడా చేసి వీళ్ళకి ఏదైతే వర్షం వస్తే నీళ్లు ఫ్లో ఎక్కువైపోయి ఆ నీళ్లు బయటకు వచ్చి ఇలా అపార్ట్మెంట్ల పార్క్ లోపలికి వస్తే, పార్కింగ్ లోపలికి వస్తే వాళ్ళ ఇక్కడ ఎవరైతే వాచ్మెన్లు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రిటర్నింగ్ వాళ్ళ ద్వారా ఇబ్బందులు తొలగిపోయి అందరికీ మేలే విధంగా నాతో అయినంత వారికి ఒక్కొక్కటి అన్ని పనిచేస్తానని కూడా మీడియా ద్వారా ఈ కాలనీ వాసులకు, బస్తీ వాసులతో పాటు కంటోన్మెంట్ వాళ్ళకి తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. చప్పుడే అన్న శ్రీ గణేశన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న. జనం మేలు తలసినాడు గన్న శ్రీ గణేశన్న, జనం మనసు కలిసినాడు గన్న శ్రీ గణేశన్న. గల్లి గల్లి గన్న వెంట గలమెత్తి సాగుదాం బోల్. ఓహో కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, ప్రజాబలం గల్లోడు గన్న శ్రీ గణేశన్న. అన్న శ్రీ గణేశన్న, పోయిన గాని జనం సేవ వీడలేదు, ఓడిపోయినా గాని ప్రజలేనా ప్రాణమండు, ప్రజలేనా ప్రాణమండు, ప్రజలేనా ప్రాణమండు. కరుణగల్ల తన సూపు, కష్టాలే ఎడబాపు చల్. అరే కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న. శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరుతోని సేవలు రాబీద సాదల పాలిట దిక్కై నిలిసిండురన్న, దిక్కై నిలిసిండురన్న, దిక్కై నిలిసిండురన్న. కరోనా కాలంలో నా కంట నీరు దుడిసిండు, నేనున్నా మీకంటూ ప్రజలతోనే నడిసిండు, ప్రజలతోనే నడిసిండు, ప్రజలతోనే నడిసిండు. కంటోన్మెంట్ కంటి పాపగన్న శ్రీ గణేశన్న, బల 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 హో. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేశన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేశన్న. న్యాయాన్ని నమ్మినోడు, ధర్మాన్ని తప్పనోడు, సేవకు పెట్టింది పేరు గన్న
శ్రీ గణేశన్న అన్న శ్రీ గణేశన్న అన్న శ్రీ గణేశన్న యువతరానికి అన్నావు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా మొత్తం కంటోన్మెంట్ నుంచి నా కుటుంబం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి నా ఒక పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరిపిన